నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీశంకర్, అర్చన హాస్పిటల్, చందానగర్. ఇప్పుడు మనం ఎండలకాలం వస్తుంది కాబట్టి మనం శీతల పానీయాలని, ఫ్రూట్ జ్యూసెస్ అని రోడ్లో వెళ్తుంటే ఎక్కడంటే అక్కడ ఆపి ఫ్రూట్ సాలెడ్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగడం చేస్తుంటామండి. అండ్ రెండోది మన రెస్టారెంట్లో పోయి ఫుడ్ కూడా తింటుంటాము. ఎండల కాలంలో సంహౌ వడదెబ్బ వాటి రిలేటెడ్ కాకుండా కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్లో కానీ వాటర్లో కానీ కలుషితము ఇన్ఫెక్టెడ్ అయి ఉంటే కొన్నిసార్లు విరోచనాలు అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. యూజువలీ అది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది ఆ జబ్బు. వచ్చినప్పుడు ఏంటంటే విరోచనాలు, వాంతులు, కడుపులో నొప్పి రావడం, నీరసంగా ఉండడం, కొద్ది మందిలో జ్వరము, ఒళ్ళు నొప్పులు రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ ఐడియలీ రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఫ్లూయిడ్స్ తీసుకోవడం బెస్ట్ అండి. బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే బెస్ట్. సో దాంతోపాటు మనకు ఒకవేళ దురదృష్టవశాత్తు వస్తే సాధ్యమైనంత వరకు మీరు చేసుకోగలిగినంత వరకు ఓరల్గా రీహైడ్రేషన్ చేయాలండి. ఇంట్లో ఉన్నటువంటి వాటరు, ఫ్రూట్ జ్యూసెస్ కానీ అవి తాగుతూ ఉండాలా. అండ్ రెండోది ఓఆర్ఎస్ అనేది మనకు దొరుకుతుంది 200 ml టెట్రాప్యాక్స్లో కానీ లేకపోతే 1 లీటర్లో డైల్యూట్ చేసుకోవడానికి సాషే ఆఫ్ పౌడర్ కానీ దొరుకుతుంది. అది కలుపుకొని తీసుకుంటే శరీరానికి అవసరమైనటువంటి లవణాలన్నీ కూడా చక్కగా వస్తాయి అన్నమాట.